హౌస్ఫుల్ అన్న సినిమా చాలా బాగుంది. సినిమా ప్రశాంత్ నీళ్ళు 55 కోట్లతో సినిమా తీశాడు. దాన్ని ఇంకో 5 కోట్లు పబ్లిసిటీతో కలిపి మొత్తం 60 కోట్లతో తీశారు. లోపల గ్రాఫిక్స్ సూపర్ అన్న. ఆదిపురుష్ 400 కోట్లు పెట్టి తీశాడు ఓం రౌత్ గారు. వేస్ట్ అన్న. ఆ సినిమాలో గ్రాఫిక్స్ అసలు కుదరలేదు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఉంటుంది. గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఈ సినిమా గ్యారంటీ 500 కోట్లు గ్యారంటీ సంపాదించిద్ది అన్న. 10 భాషల్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా గ్యారంటీ. మనం ఏదన్నా ఒక సినిమాకి వెళ్తే ఫస్ట్ చూసే స్టోరీ. ఈ సినిమా స్టోరీ అద్భుతంగా ఉండిద్ది. మనం ఫస్ట్ సీన్ నుంచి చివరి సీన్ వరకు చూస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంది. గ్యారంటీ బ్లాక్ బాస్టర్ అన్న. థ్యాంక్ యూ. మహేష్ బాబు సినిమాని తట్టుకుని అంటే రేపు మార్నింగ్ ఆ సినిమా చూసి వాడిని కంపేర్ చేయలేమన్నా. ఎందుకంటే మహేష్ బాబు కూడా పెద్ద హీరో కదా, వాళ్ళు చాలా బడ్జెట్ పెట్టారు. మనము సినిమా చూడకుండా రివ్యూ ఇస్తే వాళ్ళ సినిమా దెబ్బతింటుంది కదా, అందుకోసం అని చెప్పేసి రెండింటిని కంపేర్ చేయలేకపోతున్నాం అన్న. రేపు ఉదయం 6 o'clockకి ఆ సినిమా చూసిన తర్వాత రెండింటిని కంపేర్ చేసి చెప్పొచ్చు అన్న. ముందే చెప్పకూడదు కదా సినిమా, మన నెగిటివ్ రివ్యూలు ఇవ్వకూడదు. దీనికి ఏంటంటే మీకు ఇది గొప్ప అని ఎందుకు అనిపిస్తుంది? ఇది గొప్ప అంటే అది 400 కోట్లు పెట్టి సినిమా తీశారు. ప్రభాస్ గారిని సరిగా వాడలేదు. ఈ సినిమాలో జస్ట్ 60 crores పెట్టి సినిమా తీశారు. గ్రాఫిక్స్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మీరు దాన్ని ఏమంటారు, బాహుబలిలో చూశారు కదా, ఆ జలపాతాలు, ఆ కొండలు, దాన్ని ఏమంటారు, ఆ సెలయర్లు, నదులు అన్నీ అసలు చాలా అద్భుతంగా తీశాడు అనమాట గ్రాఫిక్స్. మీరు చూస్తే నిజంగా మళ్ళీ మనం బాహుబలి చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలిగిద్ది. జస్ట్ 55 crores ఇంత మంచి గ్రాఫిక్స్ తీస్తాడని నేను అసలు కల్లో కూడా ఊహించలేదు. చాలా బాగా తీశాడు అసలు. థ్యాంక్ యూ. ఏం నచ్చింది సినిమా? ఇప్పుడే